హాయ్ అండి. ఇదే తెడ్లుపాల. దీన్ని రెప్పాలని, అక్కుడు చెట్టు అని కూడా పిలుస్తారు. దీంట్లో మనకు బెరడు ఆకులు విత్తనాలు మనకు ఆయుర్వేదంలో వాడతారు. దాంట్లో ఈ చెట్టు కొంచెం పాయిజన్ చెట్టే. కన్నులు ఇరువైపులు కలిసి ఉంటాయి చూడండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో సోరియాసిస్కి మెడిసిన్స్ దాన్ని చెప్తాను. దీన్ని ఉపయోగించేటప్పుడు దీన్ని ముఖ్యంగా కొబ్బరి నూనె తీసుకొని, అంటే మేలు రకమైన స్వచ్ఛమైన కొబ్బరి నూనె తీసుకొని, దీని ఆకు అది 1 లీటర్ తీసుకొని, దీని ఆకు 4-5 పిడికిళ్ళు తీసుకొని అది దానిలో వేసి దానిని సూర్యపుటం వేయాలి. అంటే అది 7 రోజుల దాకా ఎండలో పెట్టితే ఆ బండల్ని దాంట్లో ఉన్న కొబ్బరి నూనె మారి అది ఒక నేరేపుండు కలర్లోకి చేంజ్ అవుద్ది. దాన్ని డైరెక్ట్గా మనం ఎక్కడైతే సోరియాసిస్ సాకు ఉన్నదో దాని చర్మం మీద, పొక్కుల మీద, అంటే ఎగ్జిమాస్ కానీ ఏదానికైనా రాయొచ్చు. మంచిగా పనిచేస్తుంది. కాకపోతే అది పాయిజన్ కాబట్టి పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు దాన్ని కళ్ళల్లో పెట్టుకోవడం కానీ నోట్లో పెట్టుకోవడం కానీ జరగకూడదు. పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని ఎలా తయారు చేయాలో పూర్తి వీడియో చూస్తారు. దాంట్లో మీకు ఏ విధంగా చేయాలో చెప్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.